కొన్ని ఔషధ మొక్కలుంటాయి. వీటికి అంతగా ప్రచారం ఉండదు. అయితే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు మామిడి తెలిసినట్టుగా, లేకపోతే వేప తెలిసినట్టుగా చాలామందికి ఉత్తరేణి తెలియదు. కానీ ఉత్తరేణి అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందిస్తుంది. బాణపొట్టను తగ్గించడం దగ్గర నుంచి 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు దీంతో ఉన్నాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అందుకే ఇంత ప్రధానమైంది కాబట్టి చరక సంహిత కూడా దాని మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం ఈ ఉత్తరేణితోటి మొదలవుతుంది. అపమార్గ తండులీయం అన్న పేరుతోటి. ఇంతకీ ఉత్తరేణి ప్రత్యేకత ఏమిటి, దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైంది. అనేక ఔషధ శక్తుల సమ్మేళనం ఉత్తరేణి. దీని శక్తులు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక రకంగా ప్రకృతి ప్రసాదించిన అమోఘమైనటువంటి ఓషధి ఇది అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో ఉత్తరేణికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని అపమార్గ అని సంస్కృతంలో పిలుస్తాం. అంటే రోగాల నుంచి దూరం చేసేది అని. ఉత్తరేణి మొక్క సర్వరోగ నివారణ కింద ప్రసిద్ధి చెందింది. వేదాలలో, పురాణాలలో దీని ప్రస్తావన మనకి అడుగడుగునా కనిపిస్తుంది. దీని ఔషధ గుణాలు అపారం. ఉత్తరేణి మొక్కని ఇంటింటా పెంచుకోవడం అనేది శుభప్రదం, అలాగే ఆరోగ్యప్రదం కూడా. ఇది అందరూ ఒప్పుకుంటున్నటువంటి నిజం, అందరూ విశ్వసించేటువంటి ఒక నిజం. అందుకే ఉత్తరేణి మొక్క దీన్ని పిచ్చి మొక్కలాగా అనుకోకూడదు. దీని మహిమని, దీని ఔషధ ప్రయోజనాన్ని తెలుసుకోవటం ప్రతి వాళ్ళకి కూడా చాలా ముఖ్యం. ఇంతకీ ఈ ఉత్తరేణిని ఎలా గుర్తుపట్టాలి, ఇది ముందు మనం తెలుసుకుందాం. ఉత్తరేణిని వృక్షశాస్త్ర పరిభాషలో అఖెరాంతస్ ఆస్పిరా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి మీకు ఏదన్నా ఒక లోకల్గా డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, కానీ బొటానికల్గా కామన్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఈ నేమ్ తోటి మీరు సెర్చ్ చేస్తే అసలైన ప్లాంట్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇది అమరాంతేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గుల్మం, అంటే ఒక షర్బ్ లాగా పెరుగుతుంది. ఉత్తరేణి సుమారుగా 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు కణుపుకి ఎదురెదురుగా దాదాపు గుండ్రంగా లేదా అండాకారంలో కనిపిస్తాయి. పువ్వులు చాలా చిన్నగా ఆకుపచ్చ రంగులో పొడవాటి కంకుల్లో అమరి ఉంటాయి. కాయలు చాలా చిన్నగా పొడిగా ఉంటాయి. ఇక గింజలు ఇవి గోధుమ రంగులో ఉంటాయి. ఉత్తరేణి మన ఇండియా అంతా, భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా బీడు భూములలో రోడ్ల పక్కన కలుపు మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లోనూ ఇది మనకి కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్క దీన్ని ఔషధంగా వాడాలంటే సమూలంగా వాడాలి. అంటే మొక్కని మొత్తంగా వాడుకోవాలి. దీని గింజలు, ఆకులు, అలాగే వేర్లు అన్నీ కూడా ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే దీని సమూల భస్మం అంటే ఏమిటి, మొక్కను తెచ్చుకొని వేర్లతో సహా మండించి పొడి చేసి ఆ పొడి వస్తుంది కదా, దాన్ని భస్మం అంటాం. దీన్ని అలాగే గింజల్ని ఎక్కువగా వైద్యపరంగా వాడుతూ ఉంటాం. ఇంతకీ దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, వీటిని వరుసగా తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, ఉత్తరేణి అనేక వ్యాధులకు ఒక మంచి పరిష్కారం. కాబట్టి పిల్లల ఆరోగ్య సమస్యలకి, రక్తస్రావం తాలూకు నివారణకి, చర్మ వ్యాధులకి, అలాగే మూత్ర సంబంధిత సమస్యలకి ఇది దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఉత్తరేణిని ఉపయోగించేటటువంటి కొన్ని కండిషన్స్ని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా పిల్లల్లో పాల ఉబ్బసం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఈ పాల ఉబ్బసం అనేది ఒక సాధారణ శ్వాసకోశ సమస్య. ఇది శ్వాసనాళాలు సంకోచించడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దగ్గు ఉంటుంది, గురకు ఉంటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, అలాగే ఛాతీ టైట్గా ఉంటూ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా శ్వాస తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ఈ పిల్లల్లో పాల ఉబ్బసం రావడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే ఎలర్జీలు, అలాగే వంశపారపర్యత కూడా, ఇంకా కాలుష్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, అలాగే చల్లటి వాతావరణం, ఇవన్నీ కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఉత్తరేణి పాల ఉబ్బసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తరేణి సమూల భస్మం అని చెప్పుకున్నాం కదా, ఆ చెట్టును మొత్తం తెచ్చుకొని కాల్చి బూడి చేయాలి. దాన్ని భస్మీకరణం అంటాం. ఈ భస్మం అనేది ఈ శ్వాసనాళాన్ని వెడల్పు చేయడానికి, కఫాన్ని తొలగించడానికి, శ్వాసను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల్లో ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఉత్తరేణి సమూల చూర్ణాన్ని భస్మం చేసి దాన్ని ఒక చిటికెడు అంత మోతాదుగా తేనెతో కలిపి పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఉత్తరేణి సమూల భస్మం అంటే కాల్చిన బూడిద, దీన్ని రోజుకి 2 సార్లు మోతాదుకి 1 గ్రాము చొప్పున తేనెతో కలిపి పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని పాల ఉబ్బసం తగ్గే వరకు క్రమం తప్పకుండా ఇవ్వాలి.
ఇక తర్వాత మనం చూసేటటువంటి ప్రాబ్లమ్ రక్త మొలలు, బ్లీడింగ్ పైల్స్. దీంట్లో కూడా ఉత్తరేణి పనిచేస్తుంది. రక్త మొలలు అనేది ఏమిటి అంటే మలద్వారం దగ్గర పురీషనాళం ఉంటుంది కదా, అక్కడ సిరలు ఉబ్బిపోయి వాస్తాయి, అప్పుడు రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ లక్షణాలు సాధారణంగా అనుబంధ లక్షణాలు ఎలా ఉంటాయంటే మల విసర్జన సమయంలో నొప్పి ఉంటుంది రక్తమొలలు ఉన్నప్పుడు, అలాగే రక్తస్రావం అవుతూ ఉంటుంది, ప్రధానంగా దురద ఉంటుంది మలద్వారంలో, మలద్వారం దగ్గర వాపు కూడా ఉంటుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే అప్పుడు రక్తహీనత వచ్చేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. ఈ రక్తమొలలు ఎందుకు వస్తాయి అంటే ప్రధాన కారణాలు మలబద్ధకం, అలాగే గర్భధారణ టైం కూడా, ఇలాగే వంశపారపర్యతలో కూడా ఇవి ఉంటూ ఉంటాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ రక్తమొలలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఫైబర్ తక్కువ తినే వాళ్ళలో కూడా ఇవి కనిపిస్తాయి. ఉత్తరేణి మొక్క రక్త మొలలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తరేణి గింజలు రక్తస్రావాన్ని ఆపటానికి, ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే మల విసర్జనని సులభతరం చేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ఉత్తరేణి గింజల్ని బియ్యం కడుగు నీళ్ళతోటి కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే ఉత్తరేణి గింజలు మోతాదుకి 5 గ్రాముల చొప్పున బియ్యం కడుగుతోటి నూరాలి, వడగపోయాలి. అంటే ఒక సొల్యూషన్ లాగా వస్తుంది. రోజుకి 2 పూట్ల ఇంటర్నల్గా తాగాల్సి ఉంటుంది. ఇలాగా 15 రోజుల పాటు, అంటే 10 నుంచి 15 రోజులు చేస్తే రక్తం మొలలు తగ్గుతాయి. అలాగే గాయాలు అంటే వూండ్స్లో కూడా ఇది ఉత్తరేణి ఉపయోగపడుతుంది. ఈ గాయాలు చర్మం మీద అవుతూ ఉంటాయి, అంటే కణజాలం ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ వూండ్స్. ఇలాంటప్పుడు ఇలాంటి గాయాలలో నొప్పి ఉంటుంది, రక్తస్రావం ఉంటుంది, వాపు ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటూ ఉంటుంది. ఈ గాయాలు త్వరగా మానేదనుకోండి, ఇన్ఫెక్షన్స్ రిస్క్ బాగా పెరిగిపోతుంది, సెప్టిక్ అవుతాయి. గాయాలు కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఏదైనా ప్రమాదవశాత్తు కోసుకోవటం, లేదా కింద పడటం, లేదా ఏదైనా బర్న్ అవటం, లేదా ఇతర గాయాలు, ఇవన్నీ కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఉత్తరేణి ఈ గాయాలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. ఉత్తరేణి ఆకుల రసం రక్తస్రావాన్ని వెంటనే ఆపేయటానికి, గాయాన్ని శుభ్రం చేయడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది గాయాలను త్వరగా మానడానికి తోడ్పడుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఉత్తరేణి ఆకుని నలిపి రసాన్ని గాయాల మీద పూయటం అనేది ఒక జనరల్ యాక్సెప్టెడ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. అంటే అప్పుడే తగిలిన గాయాలకి ఉత్తరేణి ఆకులు నలిపి రసాన్ని పూయాలి. ఈ రసం రక్తస్రావాన్ని వెంటనే ఆపేస్తుంది, అలాగే గాయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అవసరమైతే రోజుకి దీన్ని 2 లేదా 3 సార్లు ఈ రసాన్ని పూస్తూ ఉండొచ్చు. ఇక అతి ఆసక్తికరమైనది ఏంటంటే సోబి మచ్చలు, అంటే వైట్ ప్యాచెస్, లూకోడర్మా, ఇలాంటివి తగ్గడానికి కూడా ఈ ఉత్తరేణి సహాయపడుతుంది. సోబి మచ్చలు ఎప్పుడవుతాయి అంటే చర్మం పైన తెల్లటి మచ్చల్లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా చర్మంపు రంగుని కోల్పోవటం వల్ల ఇవి వస్తూ ఉంటాయి. అంటే డీమెలనేషన్, మెలనిన్ అనేది తగ్గిపోతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే చర్మం పైన తెల్లటి మచ్చల్లాగా కనిపిస్తాయి. ఒకవేళ ఫంగస్ అయితే దురద ఉంటుంది. అలాగే కొన్నిసార్లు చర్మం పొడిబారుతూ ఉంటుంది. సోబి మచ్చలు ఆ సౌందర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. సోబి మచ్చలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చర్మ కణాలు డిస్ట్రాయ్ అవటం, వంశపారపర్యత వల్ల కూడా వస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాల్లో కూడా వస్తూ ఉంటుంది, అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా సోబి మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ ఉత్తరేణి సోబి మచ్చలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తరేణి భస్మం ఇది చర్మ కణాలని రీజువనేట్ చేస్తుంది, పునరుత్పత్తికి సహాయపడుతుంది. అలాగే చర్మానికి తిరిగి ఆ రంగుని ఇవ్వడానికి సహాయపడుతుంది. అలాగే చర్మపు మచ్చల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సోబి మచ్చల్ని ఆవ నూనెతోటి కలిపి ఉత్తరేణి భస్మాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ఈ సోబి మచ్చలు త్వరగా తగ్గుతాయి. దీన్ని ఆయుర్వేదంలో ఉత్తరేణిని కాల్చి చేసిన బూడిదని ఆవ నూనెతో కలిపి మచ్చల మీద పూయటం అనేది జరుగుతుంది. అంటే ఎలా, ఉత్తరేణిని మొక్కను తెచ్చి సమూలంగా కాల్చి బూడి చేయాలి. ఆ బూడిదకి కొంచెం ఆవ నూనె కలపాలి, పేస్ట్లా తయారు చేసి సోబి మచ్చల మీద పూయాలి. ఈ పేస్ట్ని రోజుకి 2 సార్లు మచ్చలపైన పూస్తూ ఉంటే మచ్చలు పూర్తిగా కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. ఇక మూత్ర సంబంధిత సమస్యలలో కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉంటుంది, అలాగే మూత్రం ఆపుకోలేరు, మూత్రంలో మంట ఉంటుంది, మూత్రపిండాల సమస్యలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఈ సమస్యలు చాలా అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటాయి. మూత్ర సంబంధిత సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ప్రధానంగా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కానీ, మూత్రనాళాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే నిర్జలీయత, డీహైడ్రేషన్ వల్ల కానీ, కొన్నిసార్లు మూత్రపిండాల రాళ్ల వల్ల కానీ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉత్తరేణి మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి వేరు ఇది మూత్ర విసర్జనని పెంచుతుంది. దీంతో మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతుంది. అంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు శుభ్రం అవుతాయి. ఇది మూత్రంలో మంటను తగ్గించడానికి, అలాగే మూత్రపిండాల పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఉత్తరేణి వేరుని గొర్రెపాలతోటి కలిపి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే నిజానికి దేంతోనైనా తీసుకోవచ్చు. ఉత్తరేణి వేరుని ముద్దగా నూరి గొర్రెపాలతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు ఆ మూత్ర సంబంధిత సమస్యలు తగ్గే వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.
ఇక అతి ముఖ్యమైనది నిద్రలేమి, ఇన్సామ్నియా. దీంట్లో కూడా ఉత్తరాయణి ఉపయోగపడుతుంది. నిద్రలేమి అంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవటం, లేదా తగినంత సమయం నిద్రించలేకపోవటం, లేదా మెలకు వస్తూ ఉండటం. సాధారణంగా అలసట, ఏకాగ్రత లేకపోవటం, చిరాకు, రోజువారీ పనులపైన ప్రభావం ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్ని దెబ్బతీస్తూ ఉంటాయి. దీంతో నిద్రలేమి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే మానసిక ఒత్తిడి, ఆందోళన, అలాగే జీవనశైలిలో మార్పులు, మానసిక సమస్యలు, కొన్ని రకాల మందులు, అలాగే నిద్ర వేళకు ముందు టీ కాఫీ లాంటి తాగటం, ఇవన్నీ కూడా దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉత్తరాయణి నిద్రలేమి తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తరాయణి డికాక్షన్ అంటే క్వాదాన్ని తీసుకుంటే నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. అంటే యాజిటేటెడ్ నర్వ్స్ తిరిగి కూల్ అవుతాయి, ఒత్తిడి తగ్గుతుంది దీంతో, అలాగే నిద్ర దీంతో పడుతుంది. ఇది సహజమైన నిద్రాజనకంగా సహాయపడుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఉత్తరాయణి క్వాదాన్ని నిద్రలేమి కోసం వాడుతూ ఉంటాం. ఎలా? ఉత్తరాయణి మొక్కను తెచ్చి ఒక 10 గ్రాముల మోతాదుగా చిన్న చిన్న ముక్కలు చేసి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. దీన్ని ఉత్తరాయణి క్వాదం అంటాం. దీన్ని ఉదయం సాయంత్రం కూడా, అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయినంత వరకు మరిగించి దాన్ని ఉదయం 1 టేబుల్ స్పూన్, రాత్రి 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేయాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ఇక కామెర్లలో కూడా ఈ ఉత్తరాయణి ఉపయోగపడుతుంది. కామెర్లు అంటే ఏమిటి? కాలేయ సంబంధిత వ్యాధి. దీంట్లో చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. దీనికి అనుబంధ లక్షణాల కింద వికారం, వాంతులు, ఆకలి తగ్గిపోవటం, అలసట, కడుపు నొప్పి, ముదురు రంగులో మూత్రం రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కామెర్లు తీవ్రతరం అయితే కాలేయపు పనితీరు పూర్తిగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కామెర్లు ఎందుకు వస్తాయి? కారణాలు కనుక మనం ఆలోచిస్తే హెపటైటిస్ తాలూకు వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఆల్కహాల్ తీసుకోవటం, కొన్ని రకాల మందులు, అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. కొన్ని జన్యుపరమైనటువంటి వ్యాధుల్లో కూడా కామెర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఉత్తరాయణి కామెర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉత్తరాయణి అలాగే జమ్మి వేర్ల తాలూకు పేస్ట్, ఇది కాలేయపు కణజాలాన్ని రక్షిస్తుంది, కాలేయపు పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది రక్తంలో బిలిరూబిన్ స్థాయిని తగ్గిస్తుంది. అంటే కామెర్ల లక్షణాలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని ఎలా వాడాలి? ఉత్తరాయణి, జమ్మి వేర్లు కలిపి మజ్జిగతో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉత్తరాయణి, జమ్మి వేర్లు సమాన భాగాలుగా తీసుకొని ముద్దగా నూరాలి. మజ్జిగతో కలిపి ముద్దని ఒక 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కామెర్లు తగ్గుతాయి. ఏదేమైనా ఈ ఉత్తరాయణి అనేది ఒక అద్భుతమైన మూలిక. ఉత్తరాయణి అనేది ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఔషధి. ఇది మన ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. ఉత్తరాయణి మొక్కని మన ఇంటి పెరట్లో పెంచుకుంటే, కనీసం దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే అనేక చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని ఈ ఇంటి వైద్యంతో నయం చేసుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దివ్యమైనటువంటి ఔషధి మన శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఆయుర్వేదం అందించినటువంటి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మనం గౌరవిస్తూ భావితరాలకి మనం అందించాలి. ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని మనం అప్పుడు కొనసాగించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే ఆ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.